నువ్వు ఎలా స్పందిస్తావో అదే నీ స్వరూపాన్ని నిర్ణయిస్తుంది. పరులను నిందించడం, కాలాన్ని తప్పుపట్టడం, అదృష్టాన్ని కారణం చెప్పడం ఇవన్నీ బలహీనతల సూచనలు. నేను తాండవం చేస్తాను, ఎందుకంటే ప్రతి క్షణాన్ని నేను స్వీకరిస్తాను. నీవు అలానే చేయాలి. సమయపాలన అనేది నా డమరకం లైలా ఉండాలి. క్రమశిక్షణ అనేది నా త్రిశూలం వలె నిన్ను నిలబెడుతుంది. అది లేకుంటే నీ జీవితం అస్థిరమవుతుంది. చిన్న లక్ష్యమో పెద్ద స్వప్నమో ఏదైనా సాధించాలంటే ఈ రెండు నీలో నిత్యము ఉండాలి. ఆలస్యం అనేది మాయ, అది నీ శక్తిని నశింపజేస్తుంది. క్రమశిక్షణ లేకుండా నీవు నీ సొంత శత్రువు అవుతావు. నేను కైలాసములో ధ్యానంలో కూర్చున్నా కూడా నా లోపల అపార శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. నీవు అలాంటి అంతరంగ శక్తిని పెంచుకోవాలి. బ్రతకడానికి పనిలేని మనిషి తన మనసులోని అంధకారానికి బానిస అవుతాడు. ఆలోచనలు అతన్ని క్రమంగా దిగుల్లోకి నెడతాయి. కాబట్టి ఖాళీగా ఉండడం అనేది నిన్ను నాశనం చేసే విషం. నీ శరీరం, నీ మనస్సు, నీ ఆత్మ ఇవన్నీ పనిలో నిమగ్నమై ఉండాలి. పని అంటే కేవలం శారీరక కృషి కాదు. నీ ఆలోచనలు, నీ అభ్యాసం, నీ ధ్యానం ఇవన్నీ కలిసి నీ జీవితాన్ని నిర్మిస్తాయి. ప్రతి క్షణం నీకు ఒక అవకాశం. దాన్ని వృధా చేయకూడదు. నీవు నిన్ను మార్చుకోవాలంటే ముందుగా నిన్ను నువ్వే అంగీకరించాలి. నీ బలహీనతలను గుర్తించి వాటిని జయించాలి. నేను విషాన్ని తాగాను ఎందుకంటే లోకాలని కాపాడాలని నిర్ణయించుకున్నాను. నీవు కూడా నీ లోపాలను స్వీకరించి వాటిని శక్తిగా మార్చుకో. ప్రతిరోజు ఒక యుద్ధం, కానీ అది నీలోని అలసత్వంతో, భయంతో, సందేహాలతో చేసే యుద్ధం. ఆ యుద్ధంలో గెలిస్తేనే నీవు నిజంగా జీవిస్తున్నట్లు. కాబట్టి లేచి నిలబడు, బాధ్యతను స్వీకరించు, సమయాన్ని గౌరవించు, క్రమశిక్షణను నీ జీవితం యొక్క మూలంగా చేసుకో. పనిలో మునిగిపో, కానీ అర్థం ఉన్న పనిలో. అప్పుడు మాత్రమే నీ జీవితం శివత్వాన్ని చేరుతుంది. కాలం మారినా సత్యం మారదు. విను, నా వాక్యం నీలో జాగృతిని కలిగించాలి. కుళ్ళిన పండు ఒక రోజు నేలరాలక తప్పదు. అదే విధంగా లోపల చెడు ఆలోచనలు, అహంకారం, అలసత్వం పెంచుకున్నవాడు ఎప్పటికైనా కూలిపోవడం తప్పదు. కాబట్టి నీ అంతరంగాన్ని పరిశుభ్రంగా ఉంచుకో. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు బంగారం కాదు, వజ్రం కాదు, నీ నమూనా, నీ వ్యక్తిత్వం. ఒకసారి నువ్వు ఎలా మాట్లాడతావో, ఎలా ప్రవర్తిస్తావో అదే నీ విలువను నిర్ణయిస్తుంది. మాటలు జాగ్రత్తగా వాడాలి, ఎందుకంటే అవి నీ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకో. ఆలోచనలు ఎత్తుకు ఎదిగితే నీ జీవితం కూడా ఎత్తుకు ఎదుగుతుంది. నువ్వు మార్గదర్శకుడిగా మారాలి. ఇతరులను అనుసరించేవాడిగా కాకుండా ఇతరులకు మార్గం చూపేవాడిగా ఉండాలి. నిన్ను చూసి నలుగురు ఇలాగే ఉండాలి అని అనుకోవాలి, కానీ ఇలా మాత్రం ఉండకూడదు అని అనిపించుకోకూడదు. అదే నిజమైన జీవితం. అదే నా శివత్వం. ఈ ప్రపంచంలో ఎవరెప్పుడు దూరం పెడతారో, ఎవరెప్పుడు వదిలేస్తారో ఎవరికీ తెలియదు. సంబంధాలు కూడా కాలంతో మారుతాయి. కాబట్టి నీవు నీలోనే స్థిరంగా ఉండాలి. ఇతరులపై ఆధారపడితే నీవు బలహీనుడవుతావు. నేను కైలాసంలో ఒంటరిగా ఉన్నాను, కానీ నాలో సంపూర్ణత ఉంది. నీవు అలానే నీలోనే శక్తిని కనుగొనాలి. నారు పెట్టకుండా, నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు. పొలంలో కలుపు, మనిషిలో చెడు ఆలోచనలు. కలుపు పొలాన్ని నాశనం చేస్తుంది, చెడు ఆలోచనలు మనిషిని నాశనం చేస్తాయి. కాబట్టి నీ మనసును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. మంచి ఆలోచనలు నాటాలి, క్రమశిక్షణతో వాటిని పెంచాలి. లేకపోతే చెడు సహజంగా పెరుగుతుంది. నేను విషాగ్ని తాగి లోకాన్ని కాపాడాను. నీవు నీలోని చెడును తొలగించి నీ జీవితం కాపాడుకోవాలి.
ఆటంకాలు వస్తాయి, అవి తప్పవు. అవి నీ మార్గాన్ని అడ్డుకోవచ్చు, నీ అడుగులను మందగించవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, అవి నీ సంకల్పాన్ని ఆపలేవు. సంకల్పం అంటే అగ్ని. అది ఒకసారి నీలో రగిలితే ఏ తుఫాను వచ్చినా అది ఆరదు. నేను తాండవం చేసే వేళ ప్రపంచం కనిపించినా నా నృత్యం ఆగదు. నీవు అలాగే నీ లక్ష్యం వైపు నిరంతరం సాగాలి. నీ ఆలోచనలను ఉన్నతంగా మార్చు, నీ మాటలను శక్తివంతంగా మార్చు. ఇతరులపై ఆధారపడకుండా నీలోనే స్థిరంగా నిలబడాలి. ఆటంకాలను చూసి వెనక్కి తగ్గకూడదు. నీ సంకల్పాన్ని దృఢంగా ఉంచు. అప్పుడు నీవు కేవలం మనిషిగా కాకుండా శివత్వాన్ని పొందినవాడిగా మారుతావు. నేను శతాపస్వం ధరించిన వాడిని, జీవితం మరియు మరణం మధ్య సత్యాన్ని చూసిన వాడిని. నా మాటలు శ్రద్ధగా విను. నీ అంతరంగాన్ని మేల్కొల్పాలి. మనసు చెప్పినట్టు నడుచుకోవడం సాధారణం, కానీ నిజమైన సాధకుడు తన మనసును తన ఆజ్ఞకు లోపరుచుకుంటాడు. నీ మనసు ఒక అశ్వంలా ఉంటుంది. అదుపు లేకపోతే నిన్ను ఎక్కడికైనా లాగుతుంది, కానీ నియంత్రణలో ఉంటే నిన్ను గమ్యానికి చేర్చుతుంది. కాబట్టి నీ ఆలోచనలపై నీ ఆధిపత్యం ఉండాలి. ఇదే నిజమైన ఆఖరి సంస్కారం, అంతరంగ శుద్ధి. సహాయం అడిగేవాడు భక్తుడు, సహాయం చేసేవాడు భగవంతుడు. కానీ గుర్తించుకో, నిన్ను భగవంతుడిగా భావించేవారిని ఎప్పుడూ తక్కువగా చూడకు. నేడు నీవు ఉన్న స్థానం రేపు మారవచ్చు. కాలం ఒకేలా ఉండదు, అది నిత్యం పరివర్తనలో ఉంటుంది. నేను కాలానికి అధిపతి అయినప్పటికీ మార్పును ఆపను, ఎందుకంటే మార్పే జీవితం. కాబట్టి వినమ్రతతో ఉండు. నేడు నీవు సహాయం చేస్తున్న వాడివి కావచ్చు, రేపు నీవే సహాయం కోరే స్థితిలో ఉండవచ్చు. అందుకే ప్రతి మనిషిని గౌరవించు. ప్రేమ అంటే బంధనమో స్వార్థమో కాదు. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. అదే ఒక నిర్ణయం, ఒక త్యాగం. అదే విధంగా వ్యక్తిత్వం అంటే చుట్టూ ఎంత చెడు ఉన్నా నీవు చెడిపోకుండా నిలబడడం. నేను విషాదం తాగాను, కానీ దానిని నా అంతరంగాన్ని కలుషితం చేయనివ్వలేదు. నీవు అలాగే నీ చుట్టూ ఉన్న ప్రతికూలతను నీలోకి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. నీ మనసులోని బాధను అందరికీ చెప్పినా అందరూ అర్థం చేసుకోరు, ఎందుకంటే ప్రతి మనిషి తన ప్రపంచంలోనే జీవిస్తున్నాడు. నీవు ఎక్కువగా చెప్పిన కొద్దీ నీవే అలసిపోతావు. కాబట్టి ప్రతి బాధను మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలు నీవు నిశ్శబ్దంగా గెలవాలి. నేను కైలాసంలో మౌనంగా కూర్చుని ఉన్నప్పుడు నా లోపల విశ్వం కదులుతూనే ఉంటుంది. నీవు అలాంటి అంతరంగ బలాన్ని పెంపొందించుకో. జీవితం యొక్క యుద్ధరంగం, అందులో సాహసోపేతంగా ఉండాలి. భయంతో వెనక్కి తగ్గినవాడు ఎప్పటికీ గెలవడు. నీవు గెలిస్తే నీవు నాయకుడవుతావు, నీవు ఓడితే నీవు ఇతరులకు మార్గదర్శి అవుతావు. ఓటమి కూడా ఒక జ్ఞానం, అది నిన్ను మరింత బలంగా తయారు చేస్తుంది. కాబట్టి ఫలితాన్ని భయపడకుండా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఫలితాన్ని చూసి భయపడకుండా ప్రయత్నం చేయాలి. గుర్తించుకో, సమస్త శక్తి నీలోనే ఉంది. నీవు అసమర్థుడివని అనుకోవడం అతి పెద్ద అజ్ఞానం. నేను నీలోనే ఉన్నాను. నీ శ్వాసలో, నీ ఆలోచనలో, నీ సంకల్పంలో. నిన్ను నీవు నమ్మితే ఆ శక్తి మేల్కొంటుంది. నీలోని ఆ శివత్వాన్ని వెలికి తీయు. నీ మనసును జయించు, నీ బాధలను అధిగమించు, నీ ప్రేమను పవిత్రంగా ఉంచు, నీ సాహసాన్ని పెంచు. అప్పుడు నీవు కేవలం జీవించేవాడిగా కాకుండా ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతావు.